హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కణాలు శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటూ ఉంటాయి. తద్వారా స్వీయ వృద్ధికి బాటలు వేసుకుంటాయి. దీన్ని సమర్థంగా తిప్పికొట్టే సరికొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై విరుచుకుపడడం ఈ ఇమ్యూనోథెరపీ ప్రత్యేకత. ఇది 4 రకాల క్యాన్సర్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. కణితికి దూరంగా ఉన్న కణజాలంతో పోలిస్తే దగ్గరగా ఉన్న కణజాలం తీరు భిన్నంగా ఉంటుంది. కణితిలోని క్యాన్సర్ కణాలు తమ పరిసరాలను ప్రభావితం చేయడమే ఇందుకు కారణం. ఇవి శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటాయి. తద్వారా కణితి వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రోట్యూమర్ చర్యలుగా పేర్కొంటారు. ఈ చర్యలను లక్ష్యంగా చేసుకునే చికిత్సలు అనేక రకాల క్యాన్సర్లలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంప్రదాయ ఇమ్యూనోథెరపీలు కణితికి సంబంధించిన సూక్ష్మ వాతావరణంలోని ఒక రేణువును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. ఒకదాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలో ఒకే చికిత్సతో బహుళ లక్ష్యాలపై దాడి చేయడం ముఖ్యమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోట్యూమర్ చర్యలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకోవడానికి పరిశోధకులు CAS13 అనే జన్యు ఎడిటింగ్ ప్యాకేజ్ పై దృష్టి సారించారు. ఇది RNAను లక్ష్యంగా చేసుకుని దాన్ని క్షీణింపచేస్తుంది. ఈ ప్యాకేజీని ఎలుక కణితిలోకి ప్రవేశపెట్టినప్పుడు అది రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే జన్యువులను నిర్వీర్యం చేసినట్లు గుర్తించారు. ఫలితంగా కణితి సూక్ష్మ వాతావరణం సమూలంగా మారిపోయింది. క్యాన్సర్ కణాలపై దాడి చేయగలిగేలా రోగనిరోధక ప్రతిస్పందన మెరుగుపడింది. రొమ్ము, చర్మం, క్లోమం, పెద్దపేగు క్యాన్సర్లలో కణితి పరిమాణాన్ని ఇది తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.